వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 12 సంవత్సరాల తర్వాత దొరికిన కొడుకు, ఆర్మీ ఫాదర్కి షాక్ ఇచ్చిన కన్న కొడుకు. ఇది మనం ప్రామిస్ చేయాల్సిన రోజు, మోదీ కీలక పిలుపు. జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులపై రాజ్నాథ్ సింగ్ కీలక సమావేశం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీల హై అలర్ట్. ఈ రోజు నుంచి ఆరోగ్యశ్రీ బంద్, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వెల్లడి. ఖాళీ స్థలంపై కన్నేసిన కన్నింగాళ్లు, కన్నెర చేసిన యజమాని, బొక్కలోకి దోసిన పోలీసులు. దేశాన్ని ముక్కలు చేయడం వల్ల లెక్కలేనంత మంది బాధితులుగా మారారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ విభజన గాయాల స్మృతి దినాన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇది వారి ధైర్య సాహసాలకు నివాళులు అర్పించాల్సిన రోజు అన్నారు. విభజన తర్వాత ఎందరో తమ జీవితాలను పునర్నిర్మించుకున్నారని, విజయవంతం అయ్యారని చెప్పారు. మన జాతి ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని కాపాడుకుంటామని మనం ఈరోజు పునరుద్ఘాటించాలి అని ఆయన ఎక్స్లో పిలుపునిచ్చారు. సికింద్రాబాద్లోని 12 సంవత్సరాల క్రితం జార్ఖండ్ రాష్ట్రం రాంచీ నుండి ఇంటి నుండి బయటకు వెళ్లి దొంగగా మారిన వ్యక్తిని అరెస్టు చేసిన ఖాజానా పోలీసులు సిగరెట్ తాగుతున్నందుకు తన తండ్రి మందలించడంతో ఇంటి నుండి పారిపోయిన అర్మాన్ అలం తండ్రి ఆర్మీ ఆఫీసర్, తల్లి పోలీస్ కానిస్టేబుల్గా రాంచీలో విధులు నిర్వహిస్తున్నారు. 2 సంవత్సరాల క్రితం సికింద్రాబాద్కు వచ్చి క్లాక్ టవర్ వద్ద కొంతమందితో కలిసి నేర ప్రవృత్తి నేర్చుకుని పలు నేరాలలో నిందితుడిగా ఉన్న అర్మాన్ అలం 12 సంవత్సరాల తర్వాత తమ కుమారుడి ఆచూకీ దొరకడంతో సంతోషం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు. ఆయన స్మోకింగ్ కి అడిక్ట్ అవుతున్నాడు, 12-year-old బాయ్ అని కొంచెం తెలిస్తే దానికి ఆయన హీ హాస్ టేకెన్ బ్రేక్ తీసుకుని ఆయన 12 years లాస్ట్ 12 years బ్యాక్ ఆయన వయసు 12 years 12 years బ్యాక్ హీ హాస్ టేకెన్ ది ట్రైన్ ఫ్రమ్ రాంచీ అండ్ కమ్ టు సికింద్రాబాద్. అప్పటి నుంచి ఆయన ఇట్లా చిన్న చిన్న క్రైమ్స్ చేసుకుంటూ ఇట్లా ఫర్ డైలీ లైవ్లీహుడ్ కోసం చేసుకుంటూ హీస్ లివింగ్ ఆన్ ది రోడ్ సైడ్. సో ఇది ఇన్ఫర్మేషన్ మనకు తెలిసినప్పుడు మహారాష్ట్రలో ఉన్న ఆర్ఈపిఎస్ వాళ్ళ పోలీస్ స్టేషన్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ట్రూ అని తెలిసింది. వాళ్ళ ఫ్యామిలీ ఇంకా స్టిల్ దేర్ అండ్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తాం. వాళ్ళ పేరెంట్స్ వచ్చారు అండ్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్ 12 years old మిస్సింగ్ కేస్ కూడా ప్రొటెక్ట్ అయింది త్రూ దిస్ ఎంబిడబ్ల్యూ ఎగ్జిక్యూషన్. సో వాళ్ళ ఫ్యామిలీ ఆల్సో వెరీ 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 గ్రేట్ఫుల్. వాళ్ళు ఇన్ని ఇయర్స్ దే హ్యావ్ లుక్ ఫర్ దిస్ బాయ్. 12-year-old బాయ్ అప్పుడు ఏదో ఇంటి దగ్గర ఫ్యామిలీ ఊరుకోబడాలని అక్కడి నుంచి వచ్చేసాడు. ఇక అప్పటి నుంచి ఈజ్ లివింగ్ ఆన్ ద స్ట్రీట్స్ హియర్, చిన్న చిన్న క్రైమ్ చేసుకుంటాడు అండ్ ఎవరు పట్టించుకోవట్లేదు అండ్ ఈజ్ నాట్ ఏబుల్ టు గో బ్యాక్ ఆల్సో. ఇప్పుడు త్రూ దిస్ కేస్ అట్లీస్ట్ కాకినాడ పోలీస్ చాలా కొంచెం ఈ ఇప్పుడున్న కేసెస్కి ఎట్లాగో వీ విల్ లీగల్ యాక్షన్ ఉంటుంది, కానీ ఫర్దర్లో ఒక రిఫార్మ్ అవ్వాలని ఒక ఛాన్స్ ఉంటుంది ఆ పర్సన్కి. బికాస్ ఈజ్ నాట్ ఏజ్ అండర్ 30 ఉంది. So he can still reform in future and go back and lead a good life, which is ultimately the aim of any kind of punishment that is there, that he should reform and go back. So if family are trace ayadi kabatti his family is also here and we kuda wal mother to maatladochu. She is also police department lone work chesi retire aina person and father kuda army lo retire aina person. So itla appudu chinna issue lana abai tabipoyi itlandi life is leading. So through this case Makuda North Zone lo koncham we also have developed some local information in the areas, specific areas where these vagabonds are staying, who are anybody is hiring them for petty crime and this finding from a handler undachu, vera handler undachu, ilanti 4-5 under 30 unno youngsters ni hire cheskoni ila చిన్న snatching చిన్న చిన్న thefts engage చేసుకొని ఒక పెద్ద racket లాగా నడుస్తుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది through this case. So going forward also we will initiate more such exercises where ilanti vagabonds can trace chesi exactly వాళ్ళకి ఏం కేసెస్ ఉన్నాయి, వాళ్ళు ఎట్లాంటి ఏరియాలో ఎట్లాంటి మూవ్మెంట్స్ చేస్తున్నారు, ఇదంతా we will take it forward. జమ్మూ కాశ్మీర్లో పరిస్థితిపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఇతర భద్రతా ఏజెన్సీల అధిపతులతో నార్త్ బ్లాక్లో భేటీ అయ్యారు. ఇటీవల జమ్మూలో ఉగ్రదాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో భద్రతా కట్టుదిట్టం చేయడంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హై అలర్ట్లోకి వెళ్లాయి. కదువా సరిహద్దు గ్రామంలో ఆయుధాలతో 2 ముష్కరుల కదలికను పసిగట్టినట్టు వార్తలు వస్తున్నాయి.
వారి పఠాన్కోట్ చేరుకోవడాన్ని కట్టిపారేయాలని చెప్పి ఆగస్టు 15 లేదా ఆగస్టు 16, 17 తేదీల్లో ఢిల్లీ, పంజాబ్లో దాడులకు తెగబడొచ్చని ఏజెన్సీల అనుమానం. జూన్ 1నే పేలుడు పదార్థాలతో కూడిన ఓ కంటైన్మెంట్ జమ్మూ నగరంలోకి రావడం గమనార్హం. పెండింగ్ బకాయిలు చెల్లించినందున ఆగస్టు 15 నుంచి రోగులకు ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించలేమని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వెల్లడించింది. 2023 సెప్టెంబర్ తర్వాత బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. 2,500 కోట్లు రావాల్సి ఉంది. కొత్త ప్రభుత్వం 160 కోట్లు ఇచ్చింది. ఆసుపత్రుల రోజువారీ ఖర్చులకు డబ్బులు లేవు, అందుకే సేవలు కొనసాగించలేం అని ప్రభుత్వానికి లేఖ రాసింది. సికింద్రాబాద్లోని నకిలీ పత్రాలు, ఆధార్ కార్డు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రయత్నించిన 6 మంది నిందితులను అరెస్ట్ చేసిన ఖాజానా పోలీసులు. AWHO కాలనీలో 400 గజాల ఖాళీ స్థలాన్ని అమ్మేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న నిందితులు ఖాళీ స్థలంపై కన్నేసి భూయజమాని ఉన్న ఫోటోను, ఆధార్ కార్డును వినియోగించి రిజిస్ట్రేషన్ చేయించుకున్న దుండగులు. భూయజమాని తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేయించుకున్న దుండగులు రిజిస్ట్రేషన్ రద్దు చేసి 6 మంది నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. కర్నల్ కృష్ణారావు రిటైర్డ్ ఆర్మీ రిటైర్డ్. సో ఈజ్ 87 years old. ఆయన ఈజ్ బిన్ 1982 నుంచి ఆయనకి ల్యాండ్ ఉంది కర్నూలు ఏరియాలో, ఒక 450 square yards ల్యాండ్ ఉంది. సో ఆయన రీసెంట్గా దాన్ని సేల్ చేద్దామని అనుకుంటే వాళ్ళ బ్రదర్కి చెప్పాడు, సేల్ చేస్తాను ఒకటి చూడండి. ఆ టైంలో ఈసీ తీసి చూస్తే వేరే పర్సన్ పేరు కనపడుతుంది, వేరే ఓనర్ వస్తుంది, ఈయన పేరు రావట్లేదు. ఆయన పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయితే అన్ని డీటెయిల్స్ అనేది తీసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే దీంట్లో ఉన్న 6 persons ఉన్నారు దీంట్లో. సో దీంట్లో ఉబైద్ బిన్ మొహమ్మద్, షేక్ రౌఫ్ పాషా, రతఖాన్ సైనాథ్, మొహమ్మద్ ఆబిద్, షేక్ అమీర్ అండ్ కనోత్ సింగ్. సో వీళ్ళు ఏం చేశారంటే ఈ ఆధార్ కార్డ్ని కూడా ఆధార్ కార్డ్ని ఫోర్జ్ చేసేసి, ఇది 1982 రిజిస్ట్రేషన్ కాబట్టి అప్పుడు బయోమెట్రిక్ లేదు, ఫోటోలు ఉండవు. సో ఇట్లాంటి ల్యాండ్స్ స్పెసిఫిక్గా వీళ్ళు టార్గెట్ చేస్తారు. అండ్ ఆ ఆధార్ కార్డ్లో ఈయన ఒరిజినల్ ఓనర్ ఫోటో ఫోర్జ్ చేసేసి దే హ్యావ్ క్రియేటెడ్ దిస్ సేల్ చేసేసి ఇద్దరు పర్సన్స్ని ఐడెంటిఫై చేశారు. వాళ్ళు కూడా దీంట్లో అక్యూజ్డ్ అయ్యి 12 పర్చేస్ చేసుకుంటున్నట్టు వాళ్ళు ఈయన దగ్గర. అండ్ ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించేశారు కొత్తగా. సో థ్యాంక్ఫుల్లీ ఈయన రీసెంట్గానే అది చూశాడు కాబట్టి ఈసీ తీసి చూశాడు. సో ఈ అప్రోచ్ అస్ అండ్ సబ్ రిజిస్ట్రార్తో మాట్లాడించి ఆఫ్టర్ గివింగ్ న్యూ ఇంటిమేషన్ ఎవ్రీథింగ్ ఇప్పుడు సీలింగ్ అంటే క్యాన్సిలేషన్ అయింది. ఇదంతా ఒక 10-15 days లోపల ఆర్టీఎస్ మాకు ఇంటిమేషన్ వచ్చినప్పటి నుంచి ఇది ఫాస్ట్ ట్రాక్లో తీసుకొని, ప్రయారిటీలో తీసుకొని SHO కార్ఖానా అండ్ హిస్ టీమ్ హ్యాస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. 87-year-old మనిషి ఆయన, నేను ఎక్కడెక్కడ పిల్లలు ఫోర్స్ తిరగాల ఫర్ దిస్ ల్యాండ్ అనుకుంటున్న టైం ఇమీడియట్గా వీళ్ళని ఈ అక్యూజ్ని ఐడెంటిఫై చేశాం. దీంట్లో ఇద్దరు యాక్టివ్గా మేము రియల్ ఎస్టేట్ A1, A2 ఏమో రియల్ ఎస్టేట్ బ్రోకర్స్గా చెప్తున్నారు. అండ్ వాళ్ళు మరి ఇంకా A5, A6ని విట్నెస్గా హైర్ చేసుకున్నారు ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దట్ డీల్. అండ్ A4 ఉన్న పర్సన్ మొహమ్మద్ ఆబిద్, ఆయన బయర్లా చూపించుకుంటూ ఇట్లా కంప్లీట్ ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు. సో దీంట్లో ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ అయిపోయింది, విచ్ హెస్ గివెన్ గుడ్ రిలీఫ్ టు దిస్ సీనియర్ సిటిజన్ who has been very appreciative of the quick one. My appeal to all the public and also this, especially senior citizens and people who are seeing this, that they should take care of their property, but especially open land ఏదైనా ఉంటే దాన్ని ఫెన్సింగ్ చేసుకుంటాము, దాన్ని ప్రాపర్ బౌండరీ వాల్ పెట్టుకొని బోర్డ్ ఐడెంటిఫికేషన్, ఓనర్షిప్ కూడా ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.